మిగతా వార్తలకు మావోయిస్టులపై కేంద్రం అష్టదిగ్బంధన వ్యూహాన్ని ప్రకటించింది. ఆపరేషన్ సమాధాన్ పేరుతో స్మార్ట్ ప్రణాళిక రచించింది. మావోయిస్టుల టెకీలకు అందని విధంగా హైటెక్ ఆయుధాలను భద్రతా బలగాలకు అందించబోతోంది. ఆపరేషన్ సమాధాన్తోనే మావోయిస్టులకు సరైన సమాధానం చెబుతామంటోంది ప్రభుత్వం. ఛత్తీస్గఢ్లో సుక్మా మారణకాండను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రక్షణ బలగాల్ని పెద్ద ఎత్తున కోల్పోవడమే కాకుండా అత్యాధునిక ఆయుధాల్ని కూడా పోగొట్టుకుంది. అందుకే ఇకపై ప్రాణ నష్టం, ఆయుధ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచడమే కాకుండా అభివృద్ధి పనుల్ని కూడా వేగవంతం చేసేందుకు వ్యూహాన్ని రెడీ చేసింది. అందులో భాగంగానే ఆపరేషన్ సమాధాన్ పేరుతో అష్టదిగ్బంధన వ్యూహాన్ని తెర మీదకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. సమాధాన్ అనేది ఆంగ్ల అక్షరాల సమాహారం. ఇందులో ఒక్కో అక్షరానికి ఒక్కో వివరణ ఉంది. ఎస్ అంటే స్మార్ట్ లీడర్షిప్, ఏ అంటే అగ్రెసివ్ స్ట్రాటజీ, ఎం అంటే మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డి అంటే డాష్బోర్డ్ బేస్డ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, హెచ్ అంటే హార్నెసింగ్ టెక్నాలజీ, ఏ అంటే యాక్షన్ ప్లాన్, ఎన్ నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్. ఈ 8 రకాల వ్యూహాల అమలుతో మావోయిస్టుల్ని అరికట్టాలని, ప్రజలకు మంచి నాయకత్వాన్ని అందిస్తే ఇది సాధ్యమే అని కేంద్రం భావిస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల సామాజిక ఆర్థికాభివృద్ధి జరిగితేనే మావోయిస్టు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలమని రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పారు. కౌంటర్ ఆపరేషన్లలో అత్యంత కీలకమైన నిఘా సమాచారం సేకరించడం, తదనుగుణంగా యాక్షన్లోకి దిగడంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్గఢ్ చాలా వెనుకబడి ఉందని కేంద్రం భావిస్తోంది. అందువల్లే ఛత్తీస్గఢ్లో పదే పదే మావోయిస్టులు దాడులు చేయగలుగుతున్నారని చెప్తోంది. ఆపరేషన్ సమాధాన్లో అత్యంతాధునికమైన ఆయుధాల్ని వినియోగించడమే కాకుండా వాటిని కాపాడుకోవడం కూడా చాలా కీలకమని కేంద్రం గట్టిగా భావించింది. మావోయిస్టులు పోలీసులు, రక్షణ బలగాల నుంచి దోచుకుపోయిన ఆయుధాలని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకే ఇకపై భద్రతా బలగాలు వాడే ఆధునిక ఆయుధాలని కాపాడుకునే విధంగా టెక్నాలజీని వాడబోతున్నారు. ఆయుధాల్లో ట్రాకర్లను అమర్చడం ద్వారా అవి ఎక్కడున్నాయో, ఎటు వెళ్తున్నాయో తెలుసుకోవడం తేలికవుతుందని భావిస్తున్నారు. బయోమెట్రిక్ స్మార్ట్ గన్స్ వాడడం వల్ల ట్రిగ్గర్ దగ్గర వేరే వారి చేతులు పెడితే అవి పనిచేయవు. అందువల్ల ఆ గన్స్ మావోయిస్టులకు ఉపయోగపడవు. కేవలం గన్స్లోనే కాకుండా షూస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలోనూ ట్రాకర్లను అమర్చడం వల్ల సత్ఫలితాలు వస్తాయని హోంశాఖ భావిస్తోంది. పేలుడు పదార్థాలైన డిటోనేటర్లు, జిల్టెన్ స్టిక్స్ తయారీ ప్రాంతంలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ముద్రించడం వల్ల మావోయిస్టులకు అవి ఎక్కడి నుంచి అందుతున్నాయో తేలిగ్గా తెలుస్తుంది. తద్వారా అవి తయారు చేసేవారు మావోయిస్టులకు ఇవ్వకుండా కట్టడి చేయొచ్చనే వ్యూహం అమలు చేయబోతోంది. ఇక హింస, విధ్వంసాలు చేయడానికి మావోయిస్టులకు అందుతోన్న ఆర్థిక సహకారాన్ని నిరోధించడం ద్వారా వారి కార్యకలాపాల్ని చాలా వరకు నిరోధించవచ్చని కేంద్రం గట్టిగా భావిస్తోంది. వీటన్నింటినీ అష్టదిగ్బంధన వ్యూహంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తాయి.